జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. ప్రమాదకర విద్యుత్ నెట్వర్క్ సరిదిద్దడానికి సామూహిక ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ శ్రీకారం. విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం. ప్రతి సెకండ్లో కనీసం రోజుకు 2 చోట్ల సరిదిద్దాలి. కదిలిన విద్యుత్ యంత్రాంగం. ఉన్నతాధికారుల ఆదేశాలు. రోజుకు పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి ఏండ్ల తరబడి మిగిలిపోయిన పాతబడిపోయి దుర్భరంగా ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెకండ్లో కనీసం రోజుకు 2 చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న స్థలాలను కనుగొని వాటిని సరిదిద్ది ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి క్షేత్రస్థాయి ఇంజనీర్లు మరియు సిబ్బందికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. మనుషుల ప్రాణాలు చాలా విలువైనవని, భవిష్యత్తులో ఒక్క ప్రాణం కూడా అస్తవ్యస్తమైన నెట్వర్క్ వల్ల పోవడానికి వీలు లేదని, అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉద్యోగులకు, అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలకు కారణాలుగా భావిస్తున్న ప్రధానమైన లొకేషన్లు. అస్తవ్యస్తంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్లు, తుప్పుపట్టి పాడైపోయిన ఎత్తు పైపులు, వంగిపోయిన స్తంభాలు, వదులుగా వేలాడుతున్న తీగలు, 2 స్తంభాల మధ్య 70 మీటర్ల కంటే ఎక్కువ నిడివి ఉన్న వాటి నడుము మధ్యంతర స్తంభాలు, సిమెంట్ ఊడిపోయి ఇనుప రాడ్లు తేలిన స్తంభాలు, ఇరువైపుల నుండి విద్యుత్ సరఫరా కలిగి ఉన్న ఫీడర్ల యొక్క డబుల్ ఫీడింగ్ పాయింట్ల వద్ద ఒక స్పాన్లో విద్యుత్ నిర్వీర్యం చేయడం, ఒకే స్తంభంపై ప్రయాణిస్తున్న హెచ్డి, ఎల్టీ లైన్ల మధ్య దూరం కనీసం 5 అడుగులు ఉండేలా చూడడం, ఇండ్లకు దగ్గరగా ఇండ్ల మీదుగా వెళ్లే లైన్లను కనీస దూరానికి మార్చి మనుషులు షాక్ గురి కాకుండా చూడడం ప్రధాన లక్ష్యం. వీటితో పాటుగా పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, జాతీయ రహదారుల వెంట లైన్లు క్రాస్ అయినప్పుడు భూమి నుండి ప్రామాణిక ఎత్తును పాటించడం, ఎత్తు తక్కువగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలను పెంచడం, సిబ్బంది స్వయం రక్షణ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇలా 12 ప్రధానమైన సమస్యలుగా ట్రాన్స్కో గుర్తించింది. గత 2-3 రోజుల నుండి డివిజన్ వ్యాప్తంగా ప్రతి సెకండ్లో స్థానిక క్షేత్రస్థాయి సిబ్బంది తాము గుర్తించిన సమస్యలను ఆన్లైన్లో నమోదు చేసి వాటిని సరిదిద్దే పనికి ఉపక్రమించారు. చిన్న పనులు సిబ్బంది నిర్వహిస్తూ పెద్ద వాటిని కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తూ రోజువారీగా అప్లోడ్ చేస్తున్నారు. ఈ సెకండ్లో ప్రతిరోజు ఏ పని జరుగుతుంది అన్న విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనులు వేగవంతం చేయడానికి యాజమాన్యం, అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా ఈ పనుల వల్ల చేకూరే ప్రయోజనాల గురించి వారు వివరిస్తూ ఏండ్ల తరబడి పేరుకుపోయిన పాత నెట్వర్క్ను సరిదిద్దడం వల్ల విద్యుత్ ప్రమాదాల నుండి మనుషులను, మూగజీవాలను రక్షించవచ్చని పేర్కొంటున్నారు. ప్రధానంగా విద్యుత్ సంస్థ పట్ల వినియోగదారులు ఒక మంచి నమ్మకం ఏర్పడుతుందంటున్నారు. సంస్థ పేరు ఇనుమడిస్తుందని, జాతీయ స్థాయిలో డిస్కంల పనితీరు మెరుగుపడటం వల్ల పరపతి రేటింగ్ పెరిగి ప్రభుత్వాలు, వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అంతిమంగా వినియోగదారులే లబ్ధి పొందుతున్నారు. ఇక పొలంబాట పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి నేరుగా రైతుల వద్దకే వెళ్లి మాట్లాడి తక్షణం పరిష్కరించడానికి ప్రతి వారం ఒకరోజు పొలంబాట కార్యక్రమం రూపొందించారు. అధికారులు, సిబ్బంది, కార్మికులు గుర్తించబడ్డ ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లైన్లను సరిదిద్దడం వల్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ సమస్యలు, సామర్థ్యం పెంపుదల, అదనపు ట్రాన్స్ఫార్మర్ల మంజూరు, కొత్త కనెక్షన్ల విడుదలలో వేగం, రైతులు విద్యుత్ సిబ్బందికి సమాచారం లేకుండా స్వయంగా ట్రాన్స్ఫార్మర్లపై ఫీజులు మార్చే ప్రక్రియలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయడం ప్రధాన లక్ష్యం. ఆ పనులను ఖచ్చితంగా స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వడం మొదలగు జాగ్రత్తలు, విషయాలు రైతుల దృష్టికి తేవడం జరుగుతుందని వివరించారు. ఈ పొలం బాట మంచి సత్ఫలితాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇది నిరంతర ప్రక్రియని మెట్పల్లి డిఈ జి మధుసూదన్ పేర్కొంటున్నారు. విద్యుత్ యాజమాన్యం ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో సిబ్బందిని కార్యోన్ముఖులను చేస్తూ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగిస్తామంటున్నారు. స్వయం రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేసే సిబ్బందిని గుర్తించి వారి జీతం నుండి 3,000 కోత విధిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇది గొప్ప భవిష్యత్తుకు పునాది అని ఏడీఈ మెట్పల్లికి చెందిన దురిశెట్టి మనోహర్ అంటున్నారు. ప్రతి గ్రామంలో చేపడుతున్న ప్రమాదకర నెట్వర్క్ను సరిదిద్దే ప్రక్రియ ఒక మంచి పరిణామం అన్నారు. రాబోయే కాలంలో విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తగ్గించాలన్నదే ట్రాన్స్కో లక్ష్యమని వివరించారు. అందుకు తమ సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని, ఈ పనుల ద్వారా వినియోగదారులు, రైతుల అభిమానం చూరగొంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్.